దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. మా యొక్క వాక్య ధ్యానము నిమిత్తము ఎఫెసీయులకు రాయబడిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు మనమందరము కలిసి చదువుకుందాం. ఎఫిషియన్స్ చాప్టర్ 4 వర్సెస్ ఫ్రమ్ 4 to 6 అందరము కలిసి చదువుదాం. 4వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలను అందరము కలిసి చదువుకుందాం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారము మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో మనము ఎఫెసీ పత్రిక ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాల వరకు వాక్ ఇన్ యూనిటీ అని చెప్పుకున్నాం. 1, 2, 3 అధ్యాయాలు డాక్ట్రిన్, బోధ. మనం ఏమి నమ్మాలి, మన జీవితాలు దేని మీద కట్టుకోవాలి, ఏది మన నడతను నిర్దేశిస్తుంది అన్నది మొదటి 3 అధ్యాయాల్లో మాట్లాడాడు. 4, 5, 6 అధ్యాయాల్లో వాక్ వర్ది ఆఫ్ యువర్ కాలింగ్ అంటాడు. అంటే మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా మీరు నడవండి అని మాట్లాడుతూ ఎలా నడవాలి అన్నది చెప్తున్నాడు. సో మనం ఇందాక చూసాం, మరొకసారి జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 1 నుంచి 16 వచనాలు వాక్ ఇన్ యూనిటీ, ఐక్యతలో నడవండి లేదా ఐక్యమత్యంలో నడవండి. 4వ అధ్యాయము 17వ వచనం నుండి 5వ అధ్యాయం 17వ వచనం వరకు వాక్ ఇన్ ప్యూరిటీ, పరిశుద్ధతలో నడవండి. ఆ తర్వాత 5వ అధ్యాయం 18వ వచనం నుండి 6వ అధ్యాయం 9వ వచనం వరకు వాక్ ఇన్ హార్మోనీ, సామరస్యంతో లేదా సామరస్యంగా నడవండి అంటాడు. 6వ అధ్యాయం 10 నుంచి 24 వచనాలు వాక్ ఇన్ విక్టరీ, జయశీలులుగా నడవండి. సో ఇదంతా కూడా నడత. కొద్దిమంది ఏమంటారంటే అండి, కొద్దిమంది కాదండి, చాలామంది అలాగా విన్నాను నేను. ముఖ్యంగా స్థానిక సంఘము యొక్క ప్రాధాన్యత తెలియక లేదా స్థానిక సంఘానికి ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వని వారు, నా సేవ జరగాలి, మా సేవ జరగాలి అని ఆలోచించే వాళ్ళు చాలామంది మాట్లాడే మాట ఏమిటి, బ్రదర్ డాక్ట్రిన్ డివైడ్స్, లవ్ యునైట్స్. వాట్ లవ్? డాక్ట్రిన్ డివైడ్స్, లవ్ యునైట్స్. బైబిల్ అలా చెప్పట్లేదండి. డాక్ట్రిన్ యునైట్స్, లవ్ బైండ్స్ ఇట్. డాక్ట్రిన్ కలిపి ఉంచుతుంది, ప్రేమ ఆ ఐక్యత చెడిపోకుండా బంధించి ఉంచుతుంది. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అది దేవుని యొక్క వాక్యం. మొదటి 3 అధ్యాయాలు డాక్ట్రిన్ బోధించి తర్వాత దాని మీద మీ జీవితాన్ని కట్టుకోమంటున్నాడండి. వితౌట్ డాక్ట్రిన్, వితౌట్ దేవుని యొక్క చిత్తం అది. దట్ ఈస్ ఆల్ సెల్ఫిష్ నాన్ సెన్స్ టీచింగ్. డాక్ట్రిన్ డివైడ్స్. ఇఫ్ యూ రిమూవ్ డాక్ట్రిన్, వేర్ ఇస్ ద బైబిల్, వేర్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఇప్పుడు చూడండి, ఒక వస్త్రం నేచారు కదండి, వస్త్రం నేచారు కదా. ఈ వస్త్రం నేసినప్పుడు ఒక 3 అడుగులు పొడుగుంది అనుకోండి, లేదా ఒక 6 అడుగులు పొడుగుంది, ఒక 2 అడుగులు 3 అడుగులు వెడల్పు ఉంది. ఎలా నేయబడింది అది? ఎలా నేయబడిందండి? అంటే ఈ 6 అడుగుల పొడుగున్నటువంటి దారాలు, ఈ 3 అడుగుల పొడుగున్నటువంటి ఈ దారాలు ఇట్లా నేస్తేనే కదా ఉంది. సో ఒకటి ప్రేమ, ఒకటి డాక్ట్రిన్. ఇప్పుడు నిలువు దారాలన్నీ పీకేయండి, వస్త్రం ఉంటుందా? దారాలు మిగులుతాయి.
లేదా అడ్డుగా ఉన్న దారాలన్నీ పీకేసేయండి, వస్త్రం ఉంటుందా? దారాలు మిగులుతాయి. డాక్ట్రిన్ అండ్ లవ్ అవి కలిపి నేస్తేనే క్రైస్తవ జీవితము. దేవుని యొక్క వాక్యం కూడా అదే, దేవుని యొక్క వాక్యం కూడా అదే. ప్రియులారా, మనం ఇక్కడ గుర్తించాల్సింది, ఇంతకుముందు చెప్పిన దానిని మనము మర్చిపోకూడదు. మనము మిగిలిన భాగాలు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. సరే, ఇప్పుడు మనము 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు మనం చూసాం. అదేమిటంటే, ఐక్యతగా ఉండడానికి అవసరమైనటువంటి ఇంగ్రీడియంట్స్, ద ఎలిమెంట్స్. ఐక్యతగా ఉండడానికి అవసరమైనటువంటి పునాదు రాళ్ళు అని చెప్పుకున్నాం. ఇప్పుడు 4 నుంచి 6 వచనాల వరకు ద మోటివేషనల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ యూనిటీ, సంఘములోని ఐక్యతను ప్రేరేపించే అంశాలు ఏవి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాయి, ఏవి మనల్ని మోటివేట్ చేస్తున్నాయి ఐక్యంగా ఉండడానికి. ఇక్కడ 7 ఫ్యాక్టర్స్ ఆఫ్ మోటివేషనల్ ఫ్యాక్టర్స్, 7 అంశాలను గురించి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను మొదటి 3 మాట్లాడతాను, వచ్చే వారము మిగిలిన 4 మాట్లాడతాను. చదువుతాను మళ్ళీని. శరీరము ఒక్కటే. చూశారండి, మీరందరూ ఒక్కటిగా ఉండండి, ఐక్యంగా ఉండండి. సో వీటిని ఏం మోటివేట్ చేస్తున్నాయి, లేదా వాట్ ఈస్ ద గ్రౌండ్ ఫార్ దిస్ యూనిటీ? ఏమండి, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. సో ఇక్కడ మామూలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని మనం వాడతాం కదండి. గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఇక్కడ ఆర్డర్ చూడండి. ముందు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు, ఆ తర్వాత యేసు ప్రభు కుమారుని గురించి మాట్లాడాడు, ఆ తర్వాత తండ్రిని గురించి. సో హియర్ ద ఆర్డర్ ఈజ్ రివర్స్డ్. ఎందుకో తెలుసండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. సో మనలో పరిచర్య చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు, సంఘములో పరిచర్య జరిగిస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇప్పుడు గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ విత్ అస్. సో నౌ ఈ యూనిట్ ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది? పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి ప్రారంభించబడుతుంది. అందుకే ముందు 3 వచనాల్లో చదివాం, పరిశుద్ధాత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు. సో ద హోలీ స్పిరిట్ ఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనిటీ అండ్ వీఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద యూనిటీ. పరిశుద్ధాత్మ, వీఆర్ నాట్ ద క్రియేటర్స్. ఐక్యతను సృష్టించే వాళ్ళం మనం కాదు. ఐక్యతను పరిశుద్ధాత్మ దేవుడు సృష్టించాడు, దానిని కాపాడుకోవలసిన వారము, దానిని భద్రపరచుకోవలసిన వారము మనం. అది మొదటి 3 వచనాల్లో చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ 7 విషయాలు చెప్తున్నాడు. మొదటి 3 విషయాలు పరిశుద్ధాత్మకు సంబంధించిన విషయాలు చెప్తున్నాడు. లేదా మొత్తం 7 ఉన్నాయి, 3 చూద్దాం. 4వ వచనములో ఈ 3 ఉన్నాయి. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ కలిగి ఉండుటకు పిలువబడితిరి. 3 విషయాలు. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఒక్కటే నిరీక్షణ. 1 బాడీ ఆఫ్ బిలీవర్స్ అండ్ 1 స్పిరిట్ అండ్ 1 హోప్. సో 1 బాడీ ఆఫ్ బిలీవర్స్. ఇక్కడ ఒక శరీరముతో పోలుస్తూ ఉన్నాడు. శరీరములో వివిధ రకాలైనటువంటి అవయవాలు ఉంటున్నాయి. ఏమండి, బొటన వేలులాగా చిటికిన వేలు ఉందా? లేదండి. చెవులాగా కన్ను ఉందా? కెన్ యూ ఇమాజిన్? బాగా వినండి. ఒకవేళ కళ్ళు అన్నీ చెవుల ఆకారంలో ఉంటే
బాగా వినండి. కళ్ళన్నీ చెవుల ఆకారంలో ఉండి, ముక్కు కూడా చెవి ఆకారంలో ఉండి, నోరు కూడా చెవి ఆకారంలో ఉండి, పై పెదివి చెవి ఆకారంలో ఉండి, కింది పెదివి చెవి ఆకారంలో ఉండి, ఈ చెంపలు చెవి ఆకారంలో ఉండి, ఈ నుదురు చెవి ఆకారంలో ఉంటే, అలాంటి వెన్షికడు కూర్చొని ఉంటే ఎంతమంది ఇక్కడ ఇలాగే కూర్చొని ఉంటారు, ఎంతమంది పారిపోతారు? నో. ద బ్యూటీ ఆఫ్ ద బాడీ ఈజ్ ఏమండి డిఫరెంట్ ఆర్గన్స్ కదండి. ప్రతి అవయవము వేరువేరుగా ఉన్నందుకే శరీరానికి అందం వచ్చింది. శరీరములో జరగవలసినటువంటి పని జరుగుతూ ఉంది. మనమందరం కూడా వేరువేరు వ్యక్తులమండి. పోయిన వారం నేను చెప్పాను, యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. యూనిటీ ఈజ్ నాట్ యూనిఫార్మిటీ. యూనిఫార్మిటీ చూడండి, ఒక స్కూల్ ఉంది, అందరూ ఒకే రకమైన డ్రెస్ వేసుకోవాలి, అది యూనిఫామ్. సంఘములో మనం అందరం కూడా యూనిఫామ్గా ఉండము. రకరకాల వ్యక్తులమండి, రకరకాల వ్యక్తులము, రకరకాల బ్యాక్గ్రౌండ్స్, స్పిరిచువల్ లెవెల్స్ కూడా రకరకాల స్పిరిచువల్ లెవెల్స్. కొద్దిమంది రక్షించబడి 40 ఏళ్ళు అయింది, కొద్దిమంది రక్షించబడి 4 సంవత్సరాలు అయింది. అవును, కొద్దిమంది మెల్లగా ఆత్మలో ఎదుగుతున్నారు, కొద్దిమంది గబగబ ఎదుగుతున్నారు. ఏమండి, కొద్దిమంది చాలా కమిటెడ్గా ఉంటారు, కొద్దిమంది కమిటెడ్గా ఉండలేరు. వెరైటీస్ ఆఫ్ పీపుల్. కానీ ఐక్యత ఎక్కడుందయ్యా అంటే, వాట్ ఈస్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్? వీఆర్ వన్ బాడీ. మనము ఒక్క శరీరము, ఆ శరీరానికి క్రీస్తు ప్రభువు శిరస్సు. ఒకే శరీరము, శరీరము యొక్క ఐక్యత. రోమాపత్రిక 12వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం, గట్టిగా చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయము 4-5 వచనాలు. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను. ఒక్క నిమిషం ఆగుతూ వెళ్ళాము. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగో ఉండదో, ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగున ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి, క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకమైన అవయవములుగా ఉన్నాము. ఏమండి, ద డైవర్సిటీ ఈజ్ ద బ్యూటీ. ఇప్పుడు జూకి ఎందుకు వెళ్తామండి? జూకి ఎందుకు వెళ్తాము? జూ నిండా సింహాలే ఉన్నాయనుకోండి, ఎవరు వెళ్తారు సార్? జూ నిండా జీబ్రాలే ఉన్నాయనుకోండి, నోబడీ గోస్. దేవుని సృష్టిలోనే ఎంతో డైవర్సిటీ ఉంది. గాడ్ లవ్స్ డైవర్సిటీ. గాడ్ లవ్స్ డిఫరెంట్ కలర్స్. గాడ్ లవ్స్ డిఫరెంట్ షేప్స్. దేవునికి రకరకాల ఆకారాలు ఇష్టము, రకరకాల షేప్స్ ఇష్టము, రకరకాల రంగులు ఇష్టము. ఏమండి, దట్ ఈస్ వై ద వరల్డ్. సంఘములో కూడా రకరకాల వ్యక్తులు ఉండడము దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము. అయితే ఒక శరీరముగా ఈ శరీరం ఉందే, అలాంటి యూనిటీ సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు క్రియేట్ చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దాన్ని కాపాడుకోవాలి. ఎవ్రీబడీ ఈజ్ రెస్పాన్సిబుల్. చదవమ్మా. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరమైతే 4-5 వచనం అయిపోయిందమ్మా. రైట్, చాలు. ఇప్పుడు ఇంకొక వచన భాగం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం. 1 Corinthians చాప్టర్ 12. నేనే చదువుతాను, పెద్ద పోర్షన్ అది, మళ్ళీ రిపిటిషన్కి బాగు. 1 Corinthians చాప్టర్ 12. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12 నుంచి 27 వచనాలు బాగా వినండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను
అనేకమైన అవయవములుగా ఉన్నదో గమనించండి. ఎలాగూ శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఏమండి, అలాగే సంఘం ఉంది అని అన్నాడా? ఏమండి, అనలేదు. ఇందాక సంఘం ఉంది అన్నాడు, ఇక్కడేమంటున్నాడు? ఎలాగూ శరీరమై ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ప్రభువుకు రకరకాల అవయవాలు ఉన్నాయా? ఇక్కడ క్రీస్తు ఉన్నాడంటే క్రీస్తు అని సంఘానికి చెప్తున్నాడండి. సంఘాన్ని ఏమంటున్నాడు? క్రీస్తు ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకు? క్రీస్తు శిరస్సు గనక. ఎవరు శిరస్సో ఆ శరీరాన్ని ఎవరి పేరు పెట్టి పిలుస్తారు? ఇది జోషి శిరస్సు కాబట్టి ఈ శరీరం ఎవరు? జోషి. ఆ శిరస్సు కిషోర్ కాబట్టి ఆ శరీరం ఎవరు? కిషోర్. సంఘానికి యేసు ప్రభు శిరస్సు గనక ఈ సంఘం ఎవరు? యేసుక్రీస్తునాడు. పొరపాటు పడకండి. ఎవరు మట్టుకు వాళ్ళు నేను ఒక చిన్న యేసుక్రీస్తుని అన్నారా మీరు? నరకానికే. దట్ ఈస్ నాట్ ద మీనింగ్ హియర్. కొంతమంది క్యారిస్మాటిక్ వాళ్ళు యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడా? అన్నాడు. కాబట్టి ఏమంటున్నారు? యేసు ప్రభు దేవుడు, మనమంతా చిన్న 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 దేవుళ్ళమంట. దాని భావం అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే ద ప్రామినెన్స్ దట్ ఈస్ గివెన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ద లోకల్ చర్చ్. స్థానిక సంఘానికి దేవుని యొక్క వాక్యములో ఎలాంటి స్థానం ఇవ్వబడినదో మనం గుర్తించాలండి. కనుక సంఘములోని ఐక్యత ఎంత ప్రాముఖ్యమైనదో, సంఘంలోని ఐక్యత కాపాడుకోవడానికి మొదటి 3 వచనాలు చెప్పాడు. దీన మనస్సు కలిగి ఉండాలి, వినయం కలిగి ఉండాలి, ప్రేమతో ఒకరినొకరము సహించుకోవాలి. అప్పుడే ఐక్యత కాపాడబడుతుంది. అండి, కొద్దిమందికి షార్ట్ టెంపర్ ఉంటుంది. ఏమండి, కొద్దిమంది తనకు తానే ఇతరు ఎదుటివాడి కంటే నీతిమంతుడు అనుకుంటాడు. కొద్దిమంది తప్పు పడతా ఉంటారు. సహించుకోవాలి. అప్పుడే ఐక్యత. ఎందుకంటే నోబడీ హ్యాస్ రైట్ టు రూయిన్ ద చర్చ్. సంఘాన్ని పాడు చేసే అధికారము ఎవ్వరికీ లేదు. Because the church is the body of Christ. Body of Christ. కాపాడాలి, ఐక్యతను కాపాడాలి. ఇంకా చదువుతున్నాను, వినండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిజం పొందితిమి, మనందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. సో శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్నుగాను గనక శరీరంలోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోదు. శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా? అయితే దేవుడు అవయవములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అన్నీయూ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కరలేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కరలేదని చెప్పజాలదు. అంతేకాదు, శరీరం యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే. శరీరములు ఏ అవయములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయములని మరెక్కువగా కనపరుచుచున్నాము. సుందరములు కానీ మన అవయములకు ఎక్కువైన సౌందర్యము కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యము అక్కరలేదు. అయితే శరీరములో వివాదము లేక అవయములని ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున. చూసారండి, శరీరంలోని అవయవాలు ఒకదానినొకటి పరామర్శించుకుంటాయి. ఏ అవయవం కూడా మిగిలిన మరొక అవయవం కంటే నేను గ్రేట్ అని చెప్పి అనదు.
ఏమండి, దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నయో దానితో కూడా శ్రమపడును. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నయో దానితో కూడా సంతోషించును. అటువలే మీరును క్రీస్తు యొక్క శరీరమయ్యుండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. దట్ ఈస్ ద యూనిటీ. ఏమండి, అన్ని అవయవాలు కావాల్సిందే. కొన్ని అందవికారంగా ఉంటాయండి కొన్ని అవయవాలు. అవి చూడగానే కొద్దిమంది కళ్ళు తిరిగి పడిపోతారు, కొద్దిమంది వాంతికి చేసుకుంటారు. ఒకవేళ ఇట్లా పొట్ట చీల్చామనుకోండి, ఆ పేగులు చూసి, ఆ లివర్ చూసి, ఆ గుండె చూసి కళ్ళు తిరిగి పడిపోయేవాళ్ళు, రక్తాన్ని చూసి, ఈ అందంగా కనపడే ఈ చెవులు, ముక్కులు, కళ్ళు, వేళ్ళ కన్నా వాటికి పని ఎక్కువ, వాటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువ. అయ్యా, నీ గుండె కాపాడాలి అంటే ఈ రెండు పైన చెవులు నువ్వు కోసిస్తే నీ గుండె కాపాడుతాననే పరిస్థితి వస్తే, ఈ అందమైన చెవులు పోతే పోయినాయి, గుండె కావాలనే అంటామా అనమా? ఏమండి, గుండెకి ఏమైనా అందం ఉందా? దట్ ఈస్ ద బాడీ. అది సంఘము. వెళ్తున్నాము, కాలుకు రాయి కొట్టుకుంది, అమ్మా అని అరిచింది ఎవరు? నోరు అరిచింది సార్. నోరు దెబ్బ నీకే తగిలింది, నువ్వే అరుచుకో అని ఇప్పుడు అనిందా? అనిందండి ఎప్పుడన్నా? ఎవరు ఏడ్చారు? ఎవరు ఏడ్చింది? కళ్ళు ఏడ్చాయి. అదే అంటాడు, ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. ఏమండి, బాక్సింగ్ ఎక్కడ గుద్దుతారండి? ఇక్కడ గుద్ది, ఇక్కడ గుద్ది, ఇక్కడ గుద్ది, ఇక్కడ గుద్ది, ఇక్కడ గుద్ది, అన్నిసార్లు గుద్దించుకుంటే గెలిచిన తర్వాత దండ మెడలో వేస్తే ఈ ముక్కు కానీ దవడలు కానీ తన్నులు తిన్నది మేము, రక్తాలు కార్చుకున్నది మేము. ఓ మెడ, నువ్వు దండేసుకుంటావా అని ఎప్పుడన్నా అలగడం చూశారా మీరు? ఎప్పుడన్నా అలగడం చూశారా? 5 వేళ్ళు ఉన్నాయి సార్. ఈ 5 వేలలో ఎక్కువ పని ఏ వేలుకు ఉందండి? బొటన వేలే కదా. ఈ 5 వేలలో ఏ వేలు పైన మేనేజ్ చేస్తామే. ఇది పోతే ఉంగరం వచ్చిందనుకోండి, ఏ వేలుకి పెడతామండి? ఈ వేలుకి పెడతాం. ఇంకొక ఉంగరం వచ్చిందనుకోండి, ఈ వేలుకి పెడతాం. ఇంకొక ఉంగరం వచ్చిందనుకోండి, ఈ వేలుకి పెడతాం. ఇంకొక ఉంగరం వచ్చిందనుకోండి, ఈ వేలుకు పెడతాం. 4 వేలకు 4. ఇంకొక ఉంగరం వచ్చిందనుకోండి, మళ్ళీ దీనికే రెండోది పెడతాం. అరే, బొట్టనే ఇంత కష్టపడుతుంది, దీనికి ఒక ఉంగరం పెడదాము అని ఎప్పుడన్నా అనుకున్నామా? ఈ 4 వేలకి 2 ఉంగరాలు పెడితే బొట్టనేలు ఎప్పుడన్నా కుళ్ళుకొని ఈ ఉంగరాలతో ఈ మిగిలిన వేళ్లతో మాట్లాడడం మానేసి ఈ వేళ్లతో సహకరించకుండా ముక్కు ముడుచుకొని మూతి ముడుచుకొని కూర్చుందా ఎప్పుడైనా? పోనీ ఈ 4 వేళ్ళు ఓహో అని ఎప్పుడైనా సరే బొట్టిన వేలుని చూసి అతిశయపడ్డాయా? దట్ ఈస్ ద చర్చ్. దట్ ఈస్ ద యూనిటీ ఇన్ ద చర్చ్. అది అంటాడు, ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. దిస్ వన్ బాడీ. శరీరము ఒక్కటే, మనందరము కూడా ఒకటే శరీరము. దట్ ఈస్ ద మోటివేషనల్ ఫ్యాక్టర్ ఫర్ us టు గాడ్ ద యూనిటీ ఇన్ ద చర్చ్. పరిశుద్ధాత్మ ద్వారా సృష్టించబడిన
ఆ ఐక్యతను కాపాడుకొనుటకు మనల్ని ప్రేరేపించేది ఏమిటంటే మనమందరము కూడా ఒకటే శరీరం అనే భావము, విశ్వాసము. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫెయిత్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కాన్సెప్ట్, బట్ ఇట్ ఈస్ ద రియాలిటీ. అదొక వాస్తవం, అదొక సత్యం. ఒక్క శరీరం. రెండవ మాట అంటాడు, ఆత్మయు ఒక్కడే. ద సెకండ్ ఫ్యాక్టర్ దట్ మోటివేట్స్ ద యూనిటీ. ఆత్మయు ఒక్కడే, వన్ స్పిరిట్. మొదటి కొరింథీ పత్రిక చదవండి అమ్మా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము 17వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వారిని పాడు చేయును. చాలా. సో ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్, ఇక్కడ ఒక్కొక్క విశ్వాస గురించి మాట్లాడుతున్నాడు. ఎవ్రీ ఇండివిజువల్ బిలీవర్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనలో ప్రతి ఒక్కరము కూడా వ్యక్తిగతంగా ఎవరికి వారమే పరిశుద్ధాత్మకు ఆలయంగా ఉన్నాము. ప్రతి ఒక్కరిలో ఆ పరిశుద్ధాత్మ దేవుడే నివసిస్తూ ఉన్నాడు. ఒకరిలో తక్కువగా, ఒకరిలో ఎక్కువగా నివసించాడు. ఏమండి, ఎక్కువగా తక్కువగా ఉండేది ఏంటో తెలుసండి? పదార్థం. అంతే కదా? ఒక పదార్థం, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు ఒక పదార్థము, ఒక దాంట్లో ఒక పదార్థము తక్కువ ఉండొచ్చు. ఒక దాంట్లో నీళ్ళు ఎక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో నీళ్ళు తక్కువ ఉండొచ్చు. లేదా కొన్ని అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉంటాయి. జ్ఞానము, కొంత జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు, కొద్దిమందికి జ్ఞానం. కానీ మనిషి ఎక్కువ తక్కువ ఉంటాడు ఎక్కడన్నా. నేను ఇప్పుడు కిషోర్ ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, ఎక్కువ జోష్ వెళ్తాడా, తక్కువ జోష్ వెళ్తాడా? ఏమండి, జోష్ ఎంత ఉంటే అంత పోతాడు, అంతే కదండి. ఒకవేళ నేను కిరణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను అనుకోండి, కిషోర్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ జోష్ వెళ్ళి కిరణ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తక్కువ జోష్ వెళ్తాడా? సమ్ పీపుల్ ఆర్ రాంగ్ ప్రీచింగ్. బ్రదర్, మీరు ఎక్కువ ఆత్మను పొందాలండి, మీరు ఎక్కువ. వాట్ ఆర్ యూ టాకింగ్ మ్యాన్? పరిశుద్ధాత్మ ఏమండి ఈజ్ నాట్ ఏ మ్యాటర్. పరిశుద్ధాత్మ వ్యక్తి. తక్కువ వ్యక్తి, ఎక్కువ వ్యక్తి ఉండడండి. మనమందరము కూడా ఆత్మయు ఒక్కడే. ఒకే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలోనే నివసిస్తూ ఉన్నాడు. ఒకే పరిశుద్ధాత్మ దేవుడు మన అందరిలో నివసిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మరొక వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21-22 వచనాలు. ఎఫెసియన్స్ చాప్టర్ 2 చదవమ్మా. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. సో మనం అందరము వ్యక్తిగతముగా పరిశుద్ధాత్మకు నివాసము, మనమందరము కలిసి కట్టుగా పరిశుద్ధాత్మకు నివాసము. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ ఎ టెంపుల్, వీఆర్ ఆల్ టుగెదర్ వన్ టెంపుల్. సో పరిశుద్ధాత్మకు వ్యక్తిగతముగా మనము మందిరముగా అందరము కలిసి కూడా అదే పరిశుద్ధాత్మకు ఆలయంగా కట్టబడుతూ ఉన్నాము. అంతేకాదు, ఈ ఆలయాన్ని కట్టేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఈ ఆలయాన్ని కట్టేది కూడా పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మయు ఒక్కడే. అంతేకాదండి, ఒకే ఆత్మను మనమందరము కూడా సంచకరువుగా కలిగి ఉన్నాము. ఒక్కడే ఆత్మ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 1. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన
ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరం అంటే అడ్వాన్స్. ఆయన అడ్వాన్స్. ఇప్పుడు ఒక ఇల్లు కొనడానికి మనం అడ్వాన్స్ ఇస్తాం కదండి. సో దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యము, ఈ స్వాస్థ్యము మీది భవిష్యత్తులో అనడానికి ఇప్పుడు మనకు ఒక అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ అడ్వాన్స్ ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అందరికీ ఒకే పరిశుద్ధాత్మ దేవుడు, సేమ్ అడ్వాన్స్. ఎందుకంటే మనమందరం కూడా ఒకే స్వాస్థ్యాన్ని పొందబోతూ ఉన్నాము. ఒకే స్వాస్థ్యం కనుక ఒకే సంచకరువు, ఒకే అడ్వాన్స్ని మనం పొందాము. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. సో మన యూనిటీకి ద మోటివేషనల్ ఫ్యాక్టర్ ఈజ్ గాడ్ ద హోలీ స్పిరిట్. ఒక్కడే ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రేరణ. అంతేకాదండి, మనమందరము కూడా ఒకే ఆత్మను పావనము చేశాం. ఇందాక నేను చదివాను, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చదివాను. ఆల్రెడీ నేను చదివాను. సో ఒకే ఆత్మను మనము పానము చేసితిమి. ఒకే ఆత్మను. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకే బండలోని నీటిని అందరూ తాగినట్టుగా, ఇస్ దర్ ఎనీ డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీ? నో. ఒకే పరిశుద్ధాత్మను మనం అందరము కూడా పానం చేశాం. ఒకే పరిశుద్ధాత్మను మనము పొంది ఉన్నాం. ఒకే పరిశుద్ధాత్మలో మనం పాలిభాగమై ఉన్నాం. అందుకని సంఘములో ఐక్యత చాలా ప్రాముఖ్యమైంది. ఆ ఐక్యతను కాపాడుకోవడానికి వీ హ్యావ్ టు మేక్ సాక్రిఫైసెస్. ఏమండి? వీ హ్యావ్ టు మేక్ సాక్రిఫైసెస్. ఒకవేళ కిషోర్ని నేను అవమానపరిచాను, కిషోర్ మస్ట్ మేక్ ఎ సాక్రిఫైస్. ఎందుకు? అవమానపరిచి నోటుకు వచ్చినట్టు మాట్లాడే బలహీనత జోషికి ఉంది కాబట్టి సంఘంలోని ఐక్యత కాపాడుకోవడానికి కిషోర్ ఏం చేయాలి? ఈ జోషి అనే బలహీనుణ్ణి ఓర్చుకోవాలి. దట్ ఈజ్ ఆల్. ఇప్పుడు కిషోర్ కూడా కోపం తెచ్చుకొని, ఏమండి ఐక్యత ఉంటుందా? ఉంటుందండి ఐక్యత? ఉండదండి. ఐక్యత ఓర్చుకోవడములో, క్షమించుకోవడములో, ప్రేమించడములో కనపడుతుందండి. ఎవరిని ప్రేమించాలండి? మనల్నే ప్రేమించిన వారిని మనం రివర్స్ ప్రేమిస్తే దాన్ని ప్రేమ అంటారా? తప్పకుండా ప్రేమ అంటారండి. అండ్ వెన్ వీ టేక్, ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్సిబిలిటీ గివ్ బ్యాక్? ఇతరులు మనల్ని ప్రేమించినప్పుడు వాళ్ళని తిరిగి ప్రేమించడం మన బాధ్యత కాదా? ఏమండి? ఇతరులు మనం ప్రేమించినప్పుడు వాళ్ళని మనం ప్రేమించలేకపోతే మనంత కృతజ్ఞత లేనివాడు ఇంకొకడు ఉండడు. అదొక యాంగిల్ అయితే, మరొక యాంగిల్ ఏంటో తెలుసండి? మనల్ని ప్రేమించలేని వారిని కూడా ప్రేమించగలగడం. మనల్ని ప్రేమించలేని వాళ్ళని కూడా ప్రేమించగలం. అందుకే ఒక వ్యక్తి 3 స్టేజెస్లో జీవిస్తాడు. ఒక స్టేజ్ని అంటాము డివైన్ స్టేజ్ అంటాం. ఇంకొక స్టేజ్ అంటాము ద హ్యూమన్ స్టేజ్. మరొక స్టేజ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డయాబాలికల్ స్టేజ్ ఆర్ డెమానిక్ స్టేజ్. ఒక స్థాయి దేవుని స్థాయి, మరొక స్థాయి మనుష్య స్థాయి, మూడవ స్థాయి దయ్యం స్థాయి. సో దేవుని స్థాయి ఏమిటి? ప్రేమించని వారిని కూడా ప్రేమించుట. అతడు నన్ను అవమానపరిచాడు, అతనికి దండ వేసే అవకాశం నాకు వచ్చింది, నేను దండ వేసి తీరుతాను. నేను ఆపర్చునిటీ కోసం ఎదుగుతున్నాను. నన్ను అవమానపరిచిన వ్యక్తిని గణపరచడానికి నాకేమైనా అవకాశం దొరుకుతుందా అని అవకాశం కొరకు వెతికి, అవకాశం వచ్చినప్పుడు నన్ను అవమానపరిచి నాకు ద్రోహం చేసిన వ్యక్తిని నేను గణపరచగలుగుట. దాట్ ఈస్ ఏ పర్సన్ ఈజ్ లివింగ్ ఆన్ ద డివైన్ లెవెల్. దైవిక స్థాయికిలో నిలబడుతున్న వ్యక్తి అయినా. రెండవది హ్యూమన్ లెవెల్. నువ్వు నన్ను ప్రేమించావు, నేను నిన్ను ప్రేమిస్తా. నువ్వు నన్ను గౌరవించావు, నేను నిన్ను గౌరవిస్తా. నువ్వు నన్ను అవమానపరిచావు, నేను నిన్ను అవమానపరుస్తా. ఒకవేళ అవమానపరచకపోయినా నేను నీతో మాట్లాడను. అది హ్యూమన్ లెవెల్. మూడవది, నువ్వు నన్ను ప్రేమించినప్పటికీ నేను నిన్ను ద్వేషిస్తా. నువ్వు నన్ను గౌరవించినప్పటికీ నువ్వు నాకు బాకీ,
నువ్వు నన్ను గౌరవించడము నీ విధి, నేను నిన్ను గౌరవించడం అవసరం లేదు అని నేను అనుకుంటాను. అది డెమానిక్ లెవెల్, దయ్యం లెవెల్. సంఘములోని ఐక్యత కాపాడబడడానికి మనము ఈ మనుష్యుల అంటే మన సంఘములో డెమానిక్ లెవెల్ ఎవరైనా ఉంటారని నేను ఎప్పుడు అనుకోనండి. హ్యూమన్ లెవెల్ నుంచి మనము డివైన్ లెవెల్కి పెరగాలి. హ్యూమన్ లెవెల్ నుంచి మనము డివైన్ లెవెల్కి పెరగాలి. మనుష్య స్థాయి నుంచి మనము దైవ స్థాయికి మనము పెరగాలి. అప్పుడు సంఘము ఐక్యముగా ఉంటుంది. ఆత్మయు ఒక్కడే, ఒకే పానము చేశాం. మూడవది నిరీక్షణ ఒక్కటే. వన్ హోప్, వన్ హోప్. నిరీక్షణ ఒక్కటే. ఏంటో నిరీక్షణ? మనం దేని కొరకు నిరీక్షిస్తూ ఉన్నాం? ఏమండి, మనమంతా కూడా దేని కొరకు నిరీక్షిస్తున్నామో తెలుసండి? ఆ దత్తపుత్రత్వాన్ని పొందడానికి నిరీక్షిస్తూ ఉన్నామండి. దేవుడు మనల్ని దత్తపుత్రులుగా స్వీకరించుటకై ఆయన జగత్ పునాది వేయబడక మునిపే మనలను ఏర్పరచుకొనెను. హీ ప్రీడిస్టైన్డ్ us before the foundation of earth so that we may be adopted sons of God. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఎన్నో వారాలు దాని గురించి నేర్చుకున్నాం మనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమన్స్ చాప్టర్ 8 verses 23, 24 and 25. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుచు ప్రథమవేదపడుచున్నదని ఎరుగుదుము. Yes. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా, ఆత్మ యొక్క ప్రథమ ఫలములను పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, చూశారా, దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు, మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. సో మన నిరీక్షణ, వాట్ ఈస్ దట్ అవర్ హోప్? వాట్ ఈస్ దట్ అవర్ హోప్? ఏమండి, మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనము దత్తపుత్రత్వాన్ని పొందుతాం, మనం ఆయన యొక్క స్వాస్థ్యాన్ని పొందుతాం. దట్ ఈజ్ అవర్ హోప్. మనందరికీ ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే నిరీక్షణ. చదవమ్మా 25 వరకు. మనము నిరీక్షణ గలవారమై రక్షించబడితిమి. నిరీక్షించున్నది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. సో వన్ ఫెయిత్, ఒక్కటే నిరీక్షణ. ఆ ఒక్కటే నిరీక్షణ ఏమిటి? మన దత్తపుత్రత్వము. మనమందరం కూడా అదే నిరీక్షణ కొరకు మనం కనిపెడుతున్నాం. వన్ ఫెయిత్. ఇప్పుడు మన పైన చెప్పు ఈ 3 కూడా, ఈ శరీరం ఒక్కటే. దేని వలన? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందులో ఉంచాడు గనక మనం ఒక్కడే ఆత్మను కలిగి ఉన్నాం. ఒకటే నిరీక్షణ. ఈ నిరీక్షణ కూడా ఎవరిచ్చారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. అందుకే మొదటి 3 విషయాలు పరిశుద్ధాత్మకు సంబంధించినవి. అంతేకాదండి, ఇప్పుడు 26 నుంచి 30 వరకు చదువుదాం. పరిశుద్ధాత్మ మూలుగుతూ ఉన్నాడు మనము ఆ దత్తపుత్రత్వాన్ని పొందాలని. చదవండి. బాగా వినండి. ఇక్కడ అటువలే అంటే అర్థం ఏంటి? పైన చెప్పిన దానికి కనెక్టెడ్. పైన ఏం చెప్పాడు? మనం అందరం కూడా దత్తపుత్రత్వము కొరకు ఎదురు చూస్తూ మూలుగుతున్నాము, అది పైన చెప్పాడు. అటువలే పరిశుద్ధాత్మ కూడా మూలుగుతున్నాడు. దేని కొరకు? మనము ఆ దత్తపుత్రత్వాన్ని పొందాలని. చదవమ్మా. మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్తిము గాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు
హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏదైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి చాలమ్మా. సో విశ్వాసులందరి కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిశుద్ధులందరి కొరకు. దేని కొరకు ప్రార్థిస్తున్నాడు? దేని కొరకండి? ఏమండి, దేవుడు జోషి ఇప్పుడు వయసు పెద్దది అవుతుంది. ఈ వ్యాగనర్ కారు అంత కంఫర్టబుల్గా లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థిస్తున్నాడో తెలుసండి? జోషికి ఒక BMW కార్ కావాలి అని ప్రార్థిస్తున్నాడు. జోషి ఉంటున్న ఇల్లు ఇప్పుడు అంత కంఫర్టబుల్గా లేదు కనుక ఈ మధ్యన ఈ ఆనంద్ ఇక్కడ పక్కన చెరువు గట్టు మీద ఇల్లు కడుతున్నారు. ఒక్కొక్కటి 1.5 ఫ్లాట్ అది ఇవ్వాలని పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు. అదే దట్ ఈస్ ద రాంగ్ ప్రీచింగ్ అండ్ రాంగ్ టీచింగ్. పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకు ప్రార్థిస్తున్నాడో తెలుసా? మనము ఏ దత్తపుత్రత్వం కొరకైతే మనం మురుగుతూ ఉన్నామో ఆ దత్తపుత్రత్వం కొరకు ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనము పొందబోయే దత్తపుత్రత్వాన్ని మనము స్వతంత్రించుకోగలిగినట్లుగా ఆయన ప్రార్థిస్తున్నాడు. దాని భావం అది. అంతే తప్ప ఈ లోకములో మనం బతికేయడానికి కావాల్సినవన్నీ మనం పొందడం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేస్తున్నాడని చెప్పేంత దుర్బోధ మరొకట్లేదండి. Don't be get mistaken. He is praying for the redemption of our bodies so that we may be adopted sons of God and enjoy our inheritance. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన. అంతేకాదండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ప్రారంభించిన పని ఆయనే పూర్తి చేస్తాడు. ఏంటి మన నిరీక్షణ? ఆ దత్తపుత్రత్వం పొందడం. ఇంకొక మాట చెప్పాలంటే ప్రభు యొక్క స్వరూప్యములోనికి మనము మార్చబడుట. ఒక రోజున నేను ఆయన వలె ఉంటాను అనే ఆ నిరీక్షణ మనకున్నది. ఈ లోకంలో పర్ఫెక్షన్ లేదండి. ఈ లోకంలో పర్ఫెక్షన్ లేదు. కొన్నిసార్లు అయ్యో ఏంటి నాకు ఇంత కోపం అనుకుంటున్నాను, కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు తిట్టేస్తున్నాను, కొన్నిసార్లు అసహ్యపడిపోతున్నాను, కొన్నిసార్లు ఎంత అసహ్యపడుతున్నానంటే అవతలోడికి కీడు జరిగితే అనుకోకుండానే నాకులో సంతోషం వచ్చేస్తుంది. తర్వాత దేవా 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 తప్పు తప్పు అంటున్నాను కానీ ముందు మాత్రము ఒక రకమైన సంతోషం నాలో వచ్చేస్తుంది. ఎందుకంటే అవతలోడికి హాని జరిగిపోయింది. కాబట్టి నేనేం చేస్తున్నాను? పర్ఫెక్ట్గా లేను గనక ప్రభువా ఎప్పుడు ఆ పర్ఫెక్షన్ దొరుకుతుంది, నాకు ఎప్పుడు ఆ పర్ఫెక్షన్ దొరుకుతుందనే ఆ నిరీక్షణ. దేవుడు చెప్పాడు ఒకరోజు నువ్వు నాలాగుంటావయ్యా అని చెప్పాడు. ఓ దట్ హోప్, ఆ నిరీక్షణ కొరకు మనం కనిపెట్టుకొని ఉన్నాం. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు దానిని మనలో ప్రారంభించాడు, ఆ పనిని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినము నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. 1 యోహాను పత్రిక అదే 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రికలోనే 3వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. దాట్ ఈజ్ అవర్ హోప్. ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే నిరీక్షణ. దట్ ఈజ్ అవర్ హోప్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే మనం ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. 3వ అధ్యాయము 2-3 వచనాలు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనాలు.
ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై, సో వీఆర్ ఆల్రెడీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా. చదవండి. మనమిక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. ఆహా, మనం ఇంకా ఏమవుతాం, ఇంకా ఏదో అవుతామట. ఇంకేమవుతామండి? ఆల్రెడీ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనము దేవుని పిల్లలము. బాగా గుర్తించండి ఇక్కడ. చిల్డ్రన్ will become to adult stage. Adult is not a child. Child is not adult. When full grown man is adult. ఈ చిల్డ్రన్ ఏమవుతారు? పిల్లలు ఏమవుతారు? ఒక రోజున దే బికమ్ ద సన్స్. అంటే కుమారత్వం వస్తుంది, రెస్పాన్సిబిలిటీ వస్తుంది. నో మోర్ అ చైల్డ్. మనం ఇప్పుడు పిల్లలమై ఉన్నాము. భవిష్యత్తులో ఏమైదుమో మనం ఎరగము. చదవండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. కనుక మనము ఆయనను పోలి ఉందుము. దెన్ వీ విల్ గ్రో ఇన్ టు ద ఫుల్ మెజర్ ఆఫ్ క్రైస్ట్. సంపూర్ణమైన క్రీస్తు ప్రభువునకు కలిగినటువంటి ఆ సంపూర్ణమైన పురుషత్వములోనికి మనము ఎదుగుతాము. ఇప్పుడు మనము పిల్లలమై ఉన్నాము. దాట్ ఈజ్ అవర్ హోప్. మనము దేని కొరకు కనిపెట్టుకుంటున్నాము? మనము దేని కొరకు నిరీక్షిస్తూ ఉన్నాము? లార్డ్, వన్ డే ఐ వుడ్ బి లైక్ యూ. ఇక్కడ నేను ఫైట్ చేస్తున్నాను, ఇక్కడ పోరాడుతున్నాను. నా కోపాన్ని అధిగమించాలని, నా అసూయను అధిగమించాలని, నా యొక్క కుళ్ళును అధిగమించాలని, నేను క్షమించలేని స్థితిని అధిగమించాలని. ఆయా సమయంలో పాపంలో పడిపోతున్నాను, ఆయా సమయంలో తొట్టుపడుతున్నాను, ఆయా సమయంలో ఇతరులను గాయపరుస్తున్నాను, ఆయా సమయంలో నేనే గాయపరచబడుతున్నాను. వాట్ ఏ బ్యాటిల్, వాట్ ఏ బ్యాటిల్, వాట్ ఏ బ్యాటిల్. ఏంటి పోరాటం, ఏంటి పోరాటం, ఏంటి పోరాటం. ఒక రోజున ఈ పోరాటానికి ముగింపు రాబోతూ ఉన్నది. ఆ ముగింపు ఏమిటంటే, వన్ డే ఐ విల్ బి లైక్ హిమ్. ఒక రోజున నేను ఆ ప్రభువును పోలి ఉండబోతున్నాను. దట్ ఈజ్ మై హోప్. ఒక్కటే నిరీక్షణ. దట్ ఈస్ ద హోప్ విచ్ మోటివేట్స్ us ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. సంఘములోని ఐక్యత కాపాడబడడానికి ఆ నిరీక్షణ. ఒక్కటే నిరీక్షణ, ఒక్కటే శరీరము, ఒక్కటే ఆత్మ, ఒక్కటే నిరీక్షణ. దీస్ ఆర్ ద 3 మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద యూనిటీ ఆఫ్ ద చర్చ్. సంఘంలోని ఐక్యత మనము కాపాడుకోవడానికి మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నటువంటి ప్రేరక శక్తులు ఇవి, లేదా ప్రేరక కారణాలు ఇవి. వచ్చేవారు మిగిలిన 4 ఆలోచన చేద్దాం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. వీటి గురించి వచ్చే వారము ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.